రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఓటర్ చైతన్యం ఓటెత్తింది. ఎండా వానను సైతం జనం లెక్క చేయలేదు. పలుచోట్ల అధికార పార్టీ హింసాత్మక దాడులకు సైతం వెరవకుండా ఓటర్ల చైతన్యంతో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 68.12% పోలింగ్ నమోదు కాగా ఇంకా దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు మొదలైన 4 గంటలకే ముగియగా కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పరిసమాప్తమైంది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లలోనే వేచి ఉండడంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారు. పలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు, నేతలు, వారి అనుచరులు దౌర్జన్యాలకు తెగబడ్డారు. టీడీపీ నేతలు, నాయకులపై యథేచ్ఛగా దాడులకు దిగారు. పలు చోట్ల ఓటర్లను సైతం బెదిరించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కూడా ప్రచారం చేశారు. మరోవైపు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఏకంగా ఓటర్పై దాడికి దిగాడు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలా దాడికి దిగడం ఏమిటని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను మద్యం సేవించినట్టు ఆరోపిస్తున్నారని, దీనిపై ఎలాంటి పరీక్షకైనా తాను సిద్ధమని బాధితుడు సవాల్ విసిరాడు. తనపై అన్యాయంగా దాడికి దిగిన ఎమ్మెల్యే శివకుమార్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్కు ఎన్నికల అధికారులు సహకరించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు టీడీపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, ఈరోజు వరదల ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారు. అయినప్పటికీ కూడా పోలింగ్ అనేది చాలా చోట్ల చాలా మందకోటిగా జరగడం, కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యం అవడంతో కొంతమంది ఓటర్లు వెనుతిరగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా ఫిర్యాదులు కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికే దాదాపు 76% పోలింగ్ నమోదైంది. 5 గంటల సమయానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 76% పోలింగ్ నమోదైంది. తర్వాత ఓటర్ టర్నౌట్ అయితే ఇప్పుడేవో ఇంకా రేపు ఉదయం ఇస్తామని చెప్పి సీఈఓ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కొన్ని అంచనాలు చెప్పారు. అంచనాల ప్రకారం 83 నుంచి 84% టోటల్గా ఓట్ టర్నౌట్ అవుతుందని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ గతంలో 79.14% గత ఎన్నికల్లో ఓటరు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈసారి మాత్రం దానికంటే కూడా 5% మేర అధికంగా, 5 నుంచి 6% మేర అధికంగా ఓటరు తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలే జరిగాయి. ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. అయితే రేపు 17A సంబంధించి అబ్జర్వర్స్ పరిశీలించిన తర్వాత 17A రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా రీపోలింగ్ అవసరమా వద్దా అనేది అప్పుడు తేలుతుంది. రేపు ఉదయం 10:30 నుంచి 11 గంటల లోపల దీనిపైన క్లారిటీ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు కావచ్చు, పలు ఇతర ప్రాంతాల్లో ఏదైతే ఈవీఎంలను ధ్వంసం చేయడం, అదేవిధంగా ఈవీఎంలతో పాటు పక్కనటువంటి కంట్రోలింగ్ యూనిట్లను కూడా కొన్ని చోట్ల ధ్వంసం చేశారు. అయితే వీటిలో ఉన్నటువంటి చిప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సేఫ్గా ఉన్నాయి. వాటిని రిట్రీవ్ చేసే అవకాశం ఉందని బెల్ ఇంజనీర్లు చెప్పిన నేపథ్యంలో అక్కడ రీపోలింగ్ అవసరం పడకపోవచ్చు అనే అభిప్రాయాన్ని అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కంటే కూడా ఈసారి ఖచ్చితంగా
పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. ఏదే విధంగా అయితే ఉద్యోగులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు 92% అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా ఓటింగ్కు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున బారులు తీరిన పరిస్థితి కూడా మనం ఈసారి ప్రత్యేకంగా చూడొచ్చు. అదేవిధంగా రీపోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు కూడా ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే తెనాలి నరసరావుపేట ఎమ్మెల్యేలను ఈ రోజు జరిగిన కొన్ని సంఘటనల మూలంగా హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అక్కడ అరవింద్ బాబు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో టీడీపీ అభ్యర్థి వారి మధ్య జరిగిన ఘర్షణ కావచ్చు, అరవింద్ బాబు కారుపై జరిగిన దాడి విషయంలో గోపిరెడ్డి శ్రీనివాసులని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు అదేవిధంగా తెనాలిలో ఓటర్ పైన చేయి చేసుకుని ఓటింగ్ ప్రక్రియనే అపహాస్యం చేశారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్. దీనిపైన కూడా ఈసీ సీరియస్ అయింది. ఆయన హౌస్ అరెస్ట్ చేయాలని, ఆయనపై కేసు కూడా బుక్ చేయాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈవీఎం యూనిట్లన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు రావడం అదేవిధంగా వారు చెప్పినటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థుల భౌతవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో పోలిస్తే కనుక ఈసారి సాంకేతిక సమస్యలు చాలా తక్కువగా వచ్చాయి. ఎందుకంటే ఈవీఎం మిషన్లన్నీ కూడా ఈసారి అన్ని కొత్త వాడాం కాబట్టి చాలా తక్కువ సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో పాటు వాటర్ టర్న్అవుట్ పెరగడానికి వాతావరణం కూడా అనుకూలించడం శుభపరిణామం. గత 2 రోజులుగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఈ రోజు లేవు. దానివల్ల కూడా వాటర్ టర్న్అవుట్ కూడా భారీగా పెరిగిందని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కొత్తగా నా వద్ద కార్డు ఉంది, నా ఓటు ఓటర్ లిస్టులో లేదు అనే కేసులు అయితే ఇప్పటి వరకు రాలేదని చెప్పడం జరిగింది. అంటే దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారి సంఖ్య చాలా స్వల్పం అనే విధంగా కూడా సీఈఓ ముఖేష్ కుమార్ మోనా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదే బందోబస్తు కూడా ఈసారి భారీ ఎత్తున పెంచాం కాబట్టి సంఘటనలు చాలా వరకు తగ్గాయని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలను ముందస్తుగా మోహరించడం కూడా ఉపయోగపడిందని చెబుతున్నారు. అదేవిధంగా పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ సమస్యకు సంబంధించి కూడా ఇమీడియట్ గా పరిష్కరించి అక్కడ ఓటింగ్ ను ముందుకు కొనసాగలే చేశామని చెప్పారు. మొత్తం మీద ఈసారి 83 నుంచి 84% ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం. ఈసారి పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకు రావడం శుభపరిణామాన్ని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దేశంలో